ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూకుడు కంటిన్యూ అవుతుంది. వరుసగా రెండో విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో మొత్తం 4 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను ఓడించింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ను మట్టి కనిపించింది పంజాబ్ కింగ్స్. మంగళవారం రాత్రి లక్నోని అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయ దుందుబి మోగించింది. అయితే మ్యాచ్లో కొన్ని సంఘటనలు క్రికెటర్స్కి ఫైన్ విధించే వరకు వెళ్తాయి. అటువంటి సంఘటనే ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా జరిగింది. తొలుత బ్యాటింగ్కు దిగిన లోకల్ టీం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో నికోలస్ పూరన్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బదోని 30 బంతుల్లో 3 సిక్సర్లు 1 4తో 41 పరుగులు స్కోర్ చేశాడు. చివర్లో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 2 సిక్సర్లు 2 4లతో 27 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఈ స్కోరును ఊదిపాడేసింది. ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. 3వ ఓవర్లోనే ఓపెనర్ ప్రియాన్ షారియా వికెట్ కోల్పోయినప్పటికీ పెద్దగా ఒత్తిడికి గురి కాలేదు ఆ జట్టు. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 రన్స్ చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో, నేహల్ వాద్వా 43 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులతో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ భారీగా మెరుగుపడింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్లో రెండో వికెట్లను కూడా దిగ్వేష్ రాఠీ ఖాతాలో పడ్డాయి. ఓపెనర్లు ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్ సింగ్లను పెవిలియన్ దారి పట్టించాడు ఈ లెగ్ బ్రేకర్ బౌలర్. తన 4 ఓవర్ల కోటాలో 30 పరుగులే ఇచ్చి 2 వికెట్లను అందుకున్నాడు. దిగ్వేష్ అత్యుత్సాహంతో భారీ జరిమానాను ఎదుర్కోవడం చేత ఆ ఆనందం అతనికి నిలవకుండా పోయింది. ప్రియాన్ షారియా అవుట్ అయినప్పుడు అతని వద్దకు వెళ్లి చేతిపై ఏదో రాస్తున్నట్లు ప్రవర్తించాడు. గతంలో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఇదే తరహాలో లక్నో సూపర్ జెయింట్స్ను వెక్కిరించింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా అన్నట్లు వ్యవహరించాడు. ఇదే ఫైన్కు దారితీసింది. అతనికి చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో 25% కోత పడింది. అలాగే ఓ డీమెరిట్ పాయింట్ను ఎదుర్కోవాల్సి వచ్చింది అతను.